వృశ్చిక రాశి వారికి డబ్బు, మనసు, జీవితం అన్నీ ఒకదానితో ఒకటి బలంగా కట్టుబడి ఉంటాయి. ఒకటి దెబ్బతింటే మిగతా 2 వెంటనే ప్రభావితం అవుతాయి. అందుకే ఈ 3 ఒక్కసారే కాపాడుకోవడం మీకు అత్యంత అవసరం. మొదట డబ్బు విషయానికి వస్తే మీకు డబ్బు సంపాదించే తెలివి ఉంది కానీ నిలబెట్టుకునే విషయంలోనే అసలైన పరీక్ష ఉంటుంది. మీరు భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాల వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎవరి మీద నమ్మకంతోనో, ఎవరి కష్టం చూసో లేదా ఎవరో మాటలతో ఒప్పించానో డబ్బు ఇవ్వడం మీకు పెద్ద ప్రమాదం. కాబట్టి ఈ 2026లో మీరు ఒక నియమం పెట్టుకోవాలి. డబ్బు విషయంలో ఎవరు ఎంత దగ్గరైనా మాట కంటే లెక్క ముఖ్యం. రాతపూర్వకంగా లేకుండా, స్పష్టమైన అవగాహన లేకుండా ఒక్క రూపాయి కూడా కదలకూడదు. ఇలా చేస్తే డబ్బు మీ చేతిలో ఉంటుంది. వృశ్చిక రాశి వారి మనసు విషయానికి వస్తే ఇదే మీ బలహీనత కూడా, మీ శక్తి కూడా. వృశ్చిక రాశి వారు లోపల అన్నీ దాచుకుంటారు. బయట నవ్వుతూ లోపల మాత్రం తుఫాను నడిపిస్తుంది. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే మనసు అలసిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఎవరికీ అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికీ కూడా ఏం చెప్పకుండా ఉండకూడదు. ఒక నమ్మకమైన వ్యక్తి ఉండాలి, లేదా కనీసం మీరు మీతోనే నిజంగా మాట్లాడుకునే సమయం ఉండాలి. రోజుకు కొద్దిసేపు ఒంటరిగా ఉండి మీ ఆలోచనలు స్పష్టంగా చూసుకోవడం, రాసుకోవడం లేదా నిశ్శబ్దంగా ఉండటం మీ మనసును చాలా కాపాడుతుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకూడదు. మౌనంగా ఉండటం మీకు రక్షణగా మారుతుంది. జీవితం మొత్తం విషయానికి వస్తే మీరు ఎప్పుడు ఇతరుల కోసం ఎక్కువగా బతికిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం, సంబంధాలు, బాధ్యతలు ఇవన్నీ మీ మీద భారంగా మారిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ జీవితం మీది. అందరినీ కాపాడే ప్రయత్నంలో మీరు కోల్పోతే చివరికి ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే ఈ ఏడాది మీ జీవితం విషయంలో మీరు స్పష్టమైన సరిహద్దులు పెట్టుకోవాలి. అవసరం లేని చోట లేదు అనగలిగే ధైర్యం మీ జీవితాన్ని కాపాడుతుంది. అందరితోనూ మంచిగా ఉండొచ్చు కానీ అందరినీ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. డబ్బు, మనసు, జీవితం ఈ 3 సమతుల్యం కావాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరి వల్ల మీ డబ్బు పోతుందో అదే వ్యక్తి వల్ల మీ మనసు కూడా కలత చెందుతుంది. అదే మనసు కలత చెందినప్పుడు మీ జీవితం మొత్తం అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర మీరు అలసిపోతున్నారో, వారి మాటల తర్వాత మీ మనసు భారంగా మారుతుందో అలాంటి వారిని మీ జీవితానికి దూరంగా ఉంచడం స్వార్థం కాదు, అది అవసరం. మీకు శత్రువులు బయట ఉండరు, ఎక్కువగా లోపలే ఉంటారు. అనవసరమైన అనుమానాలు, గత గాయాలు, ప్రతీకారం భావన ఇవి మీ శక్తిని తినేస్తాయి. వీటిని వదిలేయడం అంటే బలహీనత కాదు, తెలివి. మీరు వదిలిన రోజు నుంచే మీ మనసు తేలికవుతుంది. ఆ తేలికతోనే డబ్బు నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. జీవితం మళ్ళీ మీ చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా ఒకటే చెప్తుంది. మీరు బలంగా ఉండాలంటే ముందుగా మీకు మీరు కాపాడుకోవాలి. డబ్బు విషయంలో కఠినంగా, మనసు విషయంలో నిజంగా, జీవితం విషయంలో ధైర్యంగా ఉంటే ఈ 3 మీ చేతుల్లో ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవితంలోకి విధిలా వచ్చే వ్యక్తి సాధారణ పరిచయం కాదు. ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలైన వారి ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. మొదట ఈ వ్యక్తి వచ్చినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, నమ్మకం లేదా ఈ వ్యక్తి వేరేలా ఉంటాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, మీ మనసులోనూ తాకే శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఎవరినైనా సులభంగా నమ్మరు. కానీ ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరు మీ గోడలు కూల్చి లోపలికి అనుమతిస్తారు. అంటే ఈ వ్యక్తిని అంతగా నమ్మేస్తారు. ఇదే విధి సంబంధానికి మొదటి సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మొదట్లో అదృష్టంలా అనిపిస్తుంది. మీకు దారి చూపించినట్లుగా, మీరు ఆలోచించని కోణంలో ఆలోచింపజేసినట్లుగా ఉంటుంది. డబ్బు, పని, జీవితం, సంబంధాలు ప్రతి విషయంలోనూ కొత్త దృష్టికోణం తెస్తారు. కొన్నిసార్లు మీకు ధైర్యం ఇచ్చే వ్యక్తిలా ఉంటారు. మరి కొన్నిసార్లు మీ బలహీనతను బయటకు లాగినట్లుగా అనిపిస్తుంది. ఇది మంచిదా, చెడ్డదా అనేది వారి ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది. అదృష్టమా, దురదృష్టమా అనే విషయం మీరు 3 విషయాల ద్వారా గుర్తించాలి. మొదటిది, ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు మానసికంగా బలపడుతున్నారా లేదా అలసిపోతున్నారా అన్నది. నిజంగా అదృష్టంగా వచ్చిన వ్యక్తి అయితే మీరు లోపల బలంగా మారుతారు. సమస్యలు ఉన్నా ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
కానీ దురదృష్టంగా వచ్చిన వ్యక్తి అయితే మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచనలు, అనుమానాలు, భయాలు పడతారు. మీ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. రెండవది, డబ్బు విషయంలో వారి పాత్ర. విధిగా వచ్చిన మంచి వ్యక్తి డబ్బు విషయంలో మీకు జాగ్రత్త నేర్పుతారు. ఖర్చులు తగ్గించమని, భవిష్యత్ గురించి ఆలోచించమని సూచిస్తారు. కానీ దురదృష్టంగా వచ్చిన వ్యక్తి అయితే మీ డబ్బుపై ఆశ చూపుతారు, లేకపోతే మీ నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తారు. తర్వాత లాభం, సులభమైన డబ్బు షార్ట్కట్ల గురించి మాట్లాడితే అది మీకు హెచ్చరికగా తీసుకోవాలి. మూడవది, మీ మనసుతో వారి అనుబంధం. వృశ్చిక రాశి వారికి భావోద్వేగ బంధం చాలా పవర్ఫుల్. మంచి వ్యక్తి అయితే మీ గాయాలను అర్థం చేసుకుంటారు, మీ నిశ్శబ్దాన్ని కూడా చదువుతారు. కానీ చెడు ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అయితే మీ బలహీనతను ఆయుధంగా వాడుకుంటారు. మీరు చెప్పిన మాటను తిరిగి మీ మీదే ఉపయోగిస్తారు. ఇది చాలా సున్నితమైనది కానీ ప్రమాదకరమైన సంకేతం. వారితో జాగ్రత్తగా ఉండవలసిన ప్రధాన విషయం ఏంటంటే అతి వేగంగా పూర్తిగా తెరవకూడదు. వృశ్చిక రాశి వారు ఒకసారి నమ్మితే అంతా ఇచ్చేస్తారు. కానీ ఈ విధి సంబంధంలో మెల్లగా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మాటలు కాదు, వారి చర్యలను గమనించాలి. మీరు కష్టంలో ఉన్నప్పుడు వారి నిజంగా మీ పక్కన నిలబడుతున్నారా లేక మాటల వరకే పరిమితమా అన్నది చూడాలి. ఈ వ్యక్తి అదృష్టమైతే మొదట కొంచెం కష్టం అనిపించిన చివరికి మీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారు. మీలోని భయాలను తొలగించి మీరు మీ శక్తిని గుర్తించేలా చేస్తారు. దురదృష్టమైతే మొదట చాలా బాగున్నట్టే అనిపించి క్రమంగా మీకు అయోమయంలోకి నెట్టేస్తారు. మీరు మీ స్వంత నిర్ణయాల మీద కూడా అనుమానం పడే స్థితికి వెళ్ళిపోతారు. అందుకే వృశ్చిక రాశి వారికి విధి సంబంధం అంటే వరం కూడా అవుతుంది, శిక్ష కూడా అవుతుంది. అది ఏమవుతుందో మీకు మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ సరిహద్దులను ఎంత బలంగా ఉంచుకుంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. వృశ్చిక రాశి వారు సహజంగా లోతైన ఆలోచనలు కలిగిన వారు. పైకి ఎంత నిశ్శబ్దంగా కనిపించిన లోపల మాత్రం ఒక తుఫాను నడిపిస్తూనే ఉంటుంది. వీరి మనసు చాలా బలమైనది, కానీ అదే సమయంలో చాలా సున్నితమైనది కూడా. నమ్మకం పెట్టుకున్న వారి కోసం ప్రాణం పెట్టగలరు, కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే జీవితాంతం మర్చిపోలేరు. వీరి జీవితంలో భావోద్వేగాలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి. మధ్య మార్గం అనే మాట వీరి స్వభావంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏదైనా చెయ్యాలి అంటే పూర్తిగా చెయ్యాలి లేదా అసలు చేయకూడదు అన్నట్లుగా ఉంటారు. ఆర్థిక విషయాలకు వస్తే వృశ్చిక రాశి వారికి డబ్బు అనేది కేవలం ఖర్చు చేసే వస్తువులు కాదు, భద్రతను ఇచ్చే శక్తి. డబ్బు విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు. బయటికి చెప్పలేకపోయినా లోపల మాత్రం ప్రతి రూపాయి గురించి లెక్క వేసుకుంటూ ఉంటారు. జనవరి నెలలో మొత్తం వీరికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఒకవైపు డబ్బు రావడం కనిపిస్తే మరోవైపు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు, పాత బాకీలు లేదా అకస్మాత్తుగా వచ్చే బాధ్యతలు డబ్బును ఆపకుండా బయటకు తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నెలలో మీరు చేసే ఒక కీలక నిర్ణయం భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని బలంగా మార్చే అవకాశం ఉంది. 2026 సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వారికి డబ్బు విషయంలో నేర్పే సంవత్సరం. ఈ ఏడాది డబ్బు వస్తుంది, కానీ నిలబడాలంటే మీ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. సులభంగా వచ్చే డబ్బు మీద ఆశ పెట్టుకోవడం, త్వరగా లాభం వస్తుంది అని ఎవరు చెప్పినా నమ్మడం మీకు నష్టం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జనవరి నుంచి మే మధ్య కాలంలో పెట్టుబడులు, అప్పులు, భాగస్వామ్యులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మే వ్యక్తి అయినా సరే డబ్బు విషయంలో స్పష్టత లేకుండా ముందుకు వెళ్ళకూడదు. రాతపూర్వకంగా లెక్కలతోనే వ్యవహరించడం మీకు చాలా మంచిది. ఎవరితో ఎలా ఉండాలి అనే విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో 2 రకాల వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తారు. కొంతమంది మీకు నిజంగా మీ మంచిని కోరుకునేవారు, ఇంకొకరు మీ శక్తిని, మీ తెలివిని ఉపయోగించుకోవాలని చూసేవారు. వృశ్చిక రాశి వారికి ఇది గుర్తించే శక్తి సహజంగా ఉంటుంది. కానీ భావోద్వేగాల వల్ల కొన్నిసార్లు మీరు తెలిసిన కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబ్బు, పని, వ్యాపారం విషయాల్లో తీపి మాటలు చెప్పే వారిని పూర్తిగా నమ్మకూడదు. మెల్లగా దూరం నుంచే చూసి గమనిస్తూ ఉండటం మీకు భద్రతని ఇస్తుంది. మీ మనస్తత్వం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీరు లోపల చాలా మార్పులను అనుభవిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, ద్రోహాలు, నష్టాలు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. అవే మీకు మరింత జాగ్రత్తగా మారుస్తాయి.
మీరు మాట్లాడకపోయినా లోపల మాత్రం ప్రతిదీ గుర్తుంచుకునే స్వభావం పెరుగుతుంది. ఇది కొన్నిసార్లు మీకు ఒంటరిగా భావించేలా చేస్తుంది, కానీ అదే సమయంలో మీ అంతర్గత శక్తిని కూడా పెంచుతుంది. అవసరం లేని చోట మీ శక్తిని వృధా చేయకుండా అవసరమైన చోట మాత్రమే ఉపయోగించే తెలివి ఈ సంవత్సరం మీకు వస్తుంది. ఎవరితో ఎలా మసులుకోవడం విషయానికి వస్తే, అందరితో ఒకేలా ఉండటం మీకు అవసరం లేదు. మీ జీవితంలో నిజంగా విలువ ఉన్న వారితో మాత్రమే లోతుగా మాట్లాడండి. మిగతా వారితో మర్యాదగా కానీ పరిమితంగా ఉండటం మంచిది కాదు. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం కంటే ఒక అడుగు వెనక్కి తీసుకుని ఆలోచించడం ఈ సంవత్సరం మీకు చాలా లాభాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ మాటలకు, మీ నిర్ణయాలకు ఈ ఏడాది పెద్ద ప్రభావం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీ జీవితం సులువు కాదు, కానీ అర్థవంతమైంది. మీరు ఎదుర్కొన్న బాధలు, ద్రోహాలు, నష్టాలు మీకు బలహీనతను చేయడానికి కాదు, మీ లోపల దాగి ఉన్న శక్తిని గుర్తు చేయడానికి వచ్చాయి. ఇప్పుడు మీ జీవితం ఒక మలుపులో ఉంది. మీరు వెనక్కి చూసుకుంటే గాయాలు కనిపిస్తాయి, ముందు చూస్తే బాధ్యతలు కనిపిస్తాయి, కానీ లోపలికి చూసుకుంటే మాత్రం అపారమైన శక్తి కనిపిస్తుంది. అదే మీ నిజమైన ఆయుధం. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న నరదోష దృష్టి ప్రభావం అనేది భయం కలిగించే విషయం కాదు. ఎక్కువగా ఇది ఇతరుల అసూయ, మాటలు లేదా మీ మీద పడే అవసరం లేని ఆలోచన వల్ల ఏర్పడే మానసిక భారమే. మీరు బలంగా ఎదుగుతున్నప్పుడు, మీరు నిశ్శబ్దంగా మారుతున్నప్పుడు, మీ విజయాలు బయటకు కనిపించకపోయినా లోపల జరుగుతున్నప్పుడు, అప్పుడే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ఎదుర్కోవాలంటే ముందుగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చెడు అనుభూతి దృష్టి కాదు, ప్రతి అడ్డంకి శాపం కాదు. పరిహారాల విషయానికి వస్తే ఇవి కేవలం ఆచారాల్లా కాకుండా మీ మనసును కూడా కాపాడే విధంగా ఉండాలి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఉదయం స్నానం చేసి కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని, నేను రక్షితుడిని, నా శక్తి నా వెంటే ఉంది అని మనసులో చెప్పుకోవాలి. ఇది మాట కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పే సాధన. వీలైతే నల్ల దారం లేదా ఎరుపు దారాన్ని చేతికి లేదా కాళ్లకు కట్టుకోండి. ఇది భయానికి కాదు, గుర్తు కోసం. ఇంట్లో సాయంత్రం వేళ ఒక దీపం వెలిగించి ఏ దేవుణ్ణైనా పేరైనా సరే మీకు నమ్మకం ఉన్న శక్తిని ఒక్కసారి గుర్తించేసుకోవాలి. ఎక్కువ మంత్రాలు అవసరం లేదు. మీ మనసు ప్రశాంతంగా ఉండటమే అసలైన పరిహారం. శరీరం అలసిపోయినప్పుడు మనసు బలహీనంగా ఉంటుంది. కాబట్టి నిద్ర, ఆహారం, విశ్రాంతి ఇవి కూడా పరిహారాలే అని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఒక విషయం, మీ విజయాలను, మీ ప్రణాళికలను ప్రతి ఒక్కరితోనూ పంచుకోవద్దు. నిశ్శబ్దమే మీ రక్షణ. మీరు తక్కువగా మాట్లాడిన కొద్దీ మీ శక్తి ఎక్కువగా నిలుస్తుంది. ఇది నరఘోష దృష్టి ప్రభావాన్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన మార్గం. చివరిగా మీకు ఒక శక్తివంతమైన సందేహం. మీరు పడిపోయింది శాశ్వతంగా ఉండటానికి కాదు. మీరు ఒంటరిగా ఉన్నది శిక్ష కాదు, తయారీ. మీరు మౌనంగా ఉన్నది ఓటమి కాదు, శక్తి కూడబెట్టడం. ఇప్పుడు మీ పని ఒక్కటే, మీ మీద నమ్మకం పెట్టుకోవడం, మీ సరిహద్దులను కాపాడుకోవడం, మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం. వృశ్చిక రాశి వారికి ఈ పూర్తి జాతకం ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతకాలు ఇంకా కావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.